హాయ్ హలో వెల్కమ్ టు టీవీ9. నేను మీ సౌజన్య. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అసలు మనతో పాటు మాట్లాడడానికి ఏఐ ఎక్స్పర్ట్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మెయిన్ ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సెర్చ్ చేసేది ఏఐ. అసలు ఏఐ అంటే ఏంటి, జనాలు కూడా దాని వెనక పరుగులు పెడుతున్నారు అది తెలుసుకోవడానికి, దాని యూజెస్ ఏంటి అనేది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి కంప్యూటర్స్ని మనలాగా వర్క్ చేసేలాగా తయారు చేసే ప్రాసెస్. సో కంప్లీట్గా ఏంటంటే మనుషుల్ని అవి హ్యూమన్స్ని మిమిక్ చేయబోతున్నాయి. సో మనలాగా ఆలోచించి, మనలాగా నేర్చుకుని, మనలాగా డెసిషన్ తీసుకుని, మనలాగా అన్ని వర్క్స్ చేయగలిగేలాగా అవ్వటమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ లక్ష్యం. ఇంకా మనుషులతో పని ఉండదు అంటారా? మోస్ట్లీ అంటే మీకు ప్రజెంట్ ఏంటంటే మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఏఎన్ఐ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, అలాగే ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఉన్నాయి. ప్రజెంట్ మనం ఉన్నది ఏఎన్ఐలో ఉన్నాం. అంటే ఏంటంటే జనరల్గా టెక్స్ట్ బేస్డ్, ఇమేజ్ బేస్డ్, మనకి మనం అడుగుతున్న దాన్ని బట్టి అది ఆన్సర్ ఇవ్వటం, లేదా కొత్త కంటెంట్ జనరేట్ చేయటం, ట్రాన్స్లేట్ చేయటం, సమ్మరైజ్ చేయటం, ఇవన్నీ కూడా మనకి దీనిలో వస్తాయి. అదే ఏజీఐకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే హ్యూమన్స్ చేయగలిగే అన్ని పనులు చేయగలుగుతుంది. ఆల్మోస్ట్ మనలాగా మనం చేయగలిగే విధంగా డెసిషన్ మేకింగ్ తీసుకోవటం కానివ్వండి, అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మనుషులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే విషయం దగ్గర నుంచి మనం చేయగలిగేటువంటి అన్ని పనులు చేయగలిగే విధంగా ఈ టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది. అది ఏజీఐ. అది రావడానికి ఇంకొక 5-10 ఇయర్స్ పడుతుంది. 5 ఇయర్స్కి మనం కొన్ని శాంపిల్స్ చూస్తాం, 10 ఇయర్స్కి మనలాగా వర్క్ చేయగలిగే మోడల్స్ని మనం చూస్తాం. నెక్స్ట్ది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మనకన్నా కూడా అడ్వాన్స్డ్గా. అంటే మీకు ఈ టెక్నాలజీ రావటం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మందులు లేనటువంటి వాటన్నిటికీ కూడా మందులు కనిపెట్టడానికి పాజిబుల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇవన్నీ రావటం అనేది మనకి హెల్ప్ చేయడం కోసమే. అంటే దీనివల్ల మిస్యూజ్ అనేది ఉండదు. మిస్యూజ్ అనేది డిఫరెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్, రాంగ్ వేలో వాడే వాళ్ళకి దానివల్ల మనకు ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినారియో ఇలా ఉండబోతుంది. మీకు రాబోయే 20-30 ఇయర్స్ దీని లైఫ్ ఉంటుంది. సో ఈ 20-30 ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం సృష్టిస్తూనే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుని అవాక్ అవుతూనే ఉంటాం. ఈ ఒక రోజుకు మించి ఒక రోజు. నిన్న చాట్ జీపీటీ అంటే ఈరోజు డీప్ సీక్, అదంటే మళ్ళీ రేపు క్వెన్ అని ఇంకోటి వచ్చింది ఆల్రెడీ. సో అట్లా ఏ రోజుకి ఆ రోజు కొత్తవి వస్తూనే ఉంటాయి, ఇంకా అడ్వాన్స్డ్ వస్తూనే ఉంటాయి. ఈ చాట్ జీపీటీకి డీప్ సీక్కి మేజర్ డిఫరెన్స్ అంటే ఏముండొచ్చు? ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ టైం తీసుకుని బిల్డ్ చేయడానికి కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఎంప్లాయీస్ ఉండి ఒక 5-6 ఇయర్స్గా చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే అవుట్పుట్ ఉందో, వీళ్ళు విత్ ఓన్లీ 200 ఎంప్లాయీస్, అది కూడా ఏంటంటే వాళ్ళ బడ్జెట్లో 10% బడ్జెట్ కూడా లేకుండా దీన్ని డెవలప్ చేశారు. అంత ఈజీగా తొందరగా ఎలా డెవలప్ చేశారంటారు? దానిలో 2-3 రకాలండి. అంటే వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మేము మోస్ట్లీ యూజ్ లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా చాట్ జీపీటీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఓపెన్ ఏఐ టీమ్ కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మా మోడల్ని దొంగతనం చేసి డిజిటల్ అయిన ఒక మోడల్ ఉంటుంది, అది ఉపయోగించుకుని ఆల్రెడీ ఉన్న మోడల్స్ మించి నేర్చుకుంటుంది. సో ఆ మోడల్లో చేశారు, మా దాని నుంచి కాపీ చేసి చేశారు అనేది ఒక ప్రజెంట్ సినారియో నడుస్తుంది. ఎలా అవుతుంది సార్ అది డేటాని అలా కాపీ చేయడానికి? మీ నాలెడ్జ్ మొత్తం ఉందండి. ఇప్పుడు దాకా మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న నాలెడ్జ్ అంతా మీకు ప్రజెంట్ మీ బ్రెయిన్లో ఉంది. సో సమ్ వన్ దాన్ని యాక్సెస్ చేసి కాపీ చేసుకున్నాను అనుకోండి, మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది. సేమ్ ఇప్పుడు జరిగింది అయితే ఆ మోడలే ఉంది కానివ్వండి. ప్రాక్టికల్గా వాళ్ళు ప్రూవ్ చేసేదాకా అది ఖచ్చితంగా చెప్పలేం. కానీ డీప్ సీక్ అనేది ఏం చేసింది అంటే ఏదైతే చాట్ జీపీటీలో మనకి పెయిడ్ వర్షన్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీగా ఇవ్వటం, ఓపెన్ సోర్స్ మోడల్గా రావటం. నెక్స్ట్ అలాగే మనకి చాట్ జీపీటీలో మంత్లీ సబ్స్క్రిప్షన్ మనం $20 పెడితే వచ్చేటువంటి ఏవైతే ఉంటుందో సేమ్ అవన్నీ కూడా కేవలం ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 0.50 సెంట్స్, అంటే $1 మనకి అవన్నీ రావటం జరిగింది. దానివల్ల ఒక్కసారిగా డీప్ సీక్ అనేది సెన్సేషన్ అయింది. రాబోయే రోజుల్లో డీప్ సీక్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఏంటి అంటే డేటా అనేది చైనా డేటా మీద ఎక్కువ ట్రైన్ చేశారు వాళ్ళు. సో ఇంకా చాలా ట్రైన్ అవ్వాల్సి ఉంది, అది ఇంకా చాలా ట్రైన్ అవ్వాల్సి ఉంది. సో ప్రజెంట్ దానిలో ఉన్నది కొంత లిమిటెడే ఉంది. ప్లస్ దానిలో కూడా ఏంటి అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక దానిలోకి వెళ్ళి తైవాన్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగారనుకోండి, ఇవ్వదు.
అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ అడిగితే కూడా ఇవ్వదు. డీప్ సిక్ యా, చైనాకి ఆపోజిట్గా ఉన్న ఏ న్యూస్ మీరు అడిగినా ఇవ్వదు. ఇవ్వదు, ఓన్లీ చైనాకి సంబంధించి ఇస్తుంది. చైనాకి సంబంధించింది అయితేనే అది కూడా వాళ్ళకి పాజిటివ్ ఉన్నాయే ఎక్కువ ఇస్తుంది, మిగతా అన్నీ రిస్ట్రిక్షన్. ఓకే, ChatGPTలో మీకు అలా లేదు. అలా లేదు. ప్లస్ దీనిలో చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. డీప్సీక్లో ఏంటంటే ఇంకా స్టార్టింగ్ మోడ్లే కాబట్టి ఇప్పుడు మనకి ChatGPTలో చైనాకి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని అడిగారు అనుకోండి, సేమ్ క్వశ్చన్, దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం చెప్పి ఇక్కడ ఈ పలానా విషయంలో ఈ 2 కంట్రీస్ మధ్య యుద్ధం జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ క్లాజ్ కూడా ఇస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ మనకి యాక్యురేట్గా యాక్సెస్ చేసేదానికి ఉంటుంది. సో ప్రజెంట్ డీప్సీక్ అనేది సెన్సేషన్ న్యూస్ అయింది. ఎందుకు అంటే ఇదే, తక్కువ మంది ఎంప్లాయీస్తో తక్కువ ఖర్చుతో చేయటం అనేది, అది కూడా బేసిక్ సిస్టమ్స్లో కూడా వర్క్ అయ్యేలాగా. అంటే వాళ్ళు వాడిన హై ఎండ్ జీపీఎస్ వాడితే వీళ్ళు బేసిక్ దానికన్నా తక్కువ మోడల్లోనే వర్క్ రన్ అయ్యేలాగా చేయటం వల్ల అన్ని రకాలుగాను ఒక్కసారిగా న్యూస్ అయింది కానివ్వండి. బట్ ప్రాక్టికల్గా ఇట్ టేక్స్ మోర్ టైం అండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ప్లస్ అలాగే ఇప్పుడు అలీబాబా వాళ్ళు కూడా కొత్తగా ఒకటి క్వెన్ అని చెప్పి ఇంకొకటి లాంచ్ చేశారు. అది ChatGPT డీప్సీక్ కన్నా బెటర్ వాల్యూస్, బెటర్ అవుట్పుట్ వస్తుంది. అంటే అంటే రేపటికి ఇంకోటి కొత్తది వచ్చేస్తుంది. ఇంకా ఒకప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఒకటి కొత్తది విన్నాం అనుకోండి, అది అయిపోయింది అనే దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పట్టేది. ఇప్పుడు అలా ఏం లేదు. మీకు ఈరోజు ఒక మోడల్ వస్తే రేపు కొత్త మోడల్ అంతే. ఈవెన్ ChatGPT వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు ఇంకో కొత్తది లాంచ్ చేశారు. సో డీప్ రీసెర్చ్ అని చెప్పి మళ్ళీ కొత్త ఫీచర్ ఒకటి లాంచ్ చేశారు వాళ్ళు. మీకు అది ఎలా అంటే కంప్లీట్గా ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తుంది. అంటే మనం ఒక PhD చేసేవాళ్ళు లేకపోతే ఒక రీసెర్చ్ టీం ఉంటే ఎలా అయితే మనకి రీసెర్చ్ చేసి ఇస్తారో ఇన్ఫర్మేషన్, అంత డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ముఖ్యంగా జర్నలిస్ట్కి చాలా బాగా ఉపయోగపడిద్దండి. ఈరోజు కొత్తగా ChatGPT ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో డీప్ రీసెర్చ్ అనేది, మీరు ఏ టాపిక్ గురించి రీసెర్చ్ చేయాలన్నా జస్ట్ దాన్ని అడిగి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ గురించి అడిగారు అనుకోండి, మొబైల్స్ ఎంత పర్సంటేజ్ మొబైల్స్ గ్రోత్ ఉంది, అలాగే మొబైల్స్ని ఎక్కువ మంది ఏ పర్పస్లో వాడుతున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాడుతున్నారా, లేదంటే అడల్ట్ కంటెంట్ చూడడానికి వాడుతున్నారా, రాంగ్ వేలో వాడుతున్నారా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువ వాడుతున్నారు, ఇవన్నీ మీరు జస్ట్ క్వశ్చన్ ఇస్తే అదే రీసెర్చ్ చేసి విత్ పర్సంటేజెస్ మొత్తం పర్ఫెక్ట్ డేటా మీకు ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక మెడికల్ కోడింగ్ అనుకోండి, ChatGPTలో మనం దానికోసం అడిగాం, అది ఫుల్ డీటెయిల్గా ఇచ్చేస్తుంది. అలాగే చిన్నపిల్లలకి ఒక లెసన్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇచ్చేస్తుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ అదే ఆన్సర్ పేపర్ మనం ప్రింట్అవుట్ తీసుకొని స్లిప్పులుగా పెట్టుకొని మనం ఎగ్జామ్ కాపీ చేయవచ్చు. సో ఇది డిసడ్వాంటేజే అనుకోవచ్చు కదా. అంటే ఒకటేనండి, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే టెక్నాలజీ అందుబాటులో ఉంది మనకి, దాన్ని రాంగ్గా వాడేవాళ్ళు రాంగ్గా వాడుతున్నారు ఆల్రెడీ. మీకు ఎగ్జాంపుల్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కన్నా ఇంకా సింపుల్ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది, లైవ్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూని మనం ఒక AI టూల్కి లింక్ చేసుకుంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ చూపించేస్తుంది. ఆల్రెడీ ఈ మోడల్లో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఏమవుతాయి అంటే, మీరు రాంగ్ వేలో కొంతవరకు వెళ్ళగలుగుతారేమో, అక్కడికి వెళ్ళాకైనా మళ్ళీ మీరు అవన్నీ చేయలేరు కదా. సో ఖచ్చితంగా టెక్నాలజీని మంచిగా వాడుకునేలా మనం ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయటం, రాంగ్గా వాడితే ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉంటాయి అనేది ఎంత స్ట్రాంగ్గా బయటకు వస్తే ఆటోమేటిక్గా ఆ వేలో వాటా కూడా జనాలు భయపడతారు. సో రీసెంట్గా న్యూస్ చూసుకుంటే కార్తో ఎలా అటాక్ చేయాలి, బాంబుని ఎలా పేల్చాలి, ఎలా తయారు చేయాలని చెప్పి ఒక ఆయన ChatGPT సహాయం తీసుకొని చేశారు. అది ఇలాంటి వ్యక్తుల్లోని ఈ సమాచారం అందితే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా. మరి దానికి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సెట్టింగ్స్లోని? అంటే సపోజ్ ఇట్లా దీనికి సంబంధించి బాంబు ఎలా తయారు చేయాలని మనం ఒక క్వశ్చన్ చేస్తే దానికి సంబంధించి సమాచారం లేదు, అట్లాంటి సెట్టింగ్స్ ఏమైనా చేయొచ్చా ChatGPTకి సంబంధించి మనం? తప్పకుండా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏమవుతుందంటే డార్క్ వెబ్లో ఈ ఏఐని మనం ఇలాంటి లిమిట్స్ లేకుండా ఎలా యాక్సెస్ చేయాలో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో అంటే మనకి రెగ్యులర్గా జనరల్గా ఎలా ఉంటాయంటే ఇలాంటి వెబ్సైట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని మనం కావాల్సిన విధంగా వీడియోగా మార్చుకోవచ్చు అని ఉందనుకోండి. ఇప్పుడు నా ఫోటో అప్లోడ్ చేసి నాకు కావాల్సిన వీడియో మార్చుకోవచ్చు. అదే నా ఫోటో కాకుండా ఎవరి ఫోటో కూడా అప్లోడ్ చేసి చేసేయచ్చు. సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయంటే సైట్ వైజ్గా ఉంటాయి. అంటే కంపెనీ వైజ్గా ఎవరైతే దాన్ని డెవలప్ చేశారో వాళ్ళు సెల్ఫ్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకునేదే కొంత ప్రాసెస్. అంటే ఏంటి, ఇందా మీరు అన్నట్టుగా అడగగానే ఇలాంటి దాన్ని నేను ఆన్సర్ చేయను అంటే వాళ్ళు ఏం అడుగుతారు, మళ్ళీ నేను ఒక స్టూడెంట్ని ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను, ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం అని చెప్పి వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకేంటంటే దాన్ని యాక్సెస్ చేయడానికి మళ్ళీ రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, చాలామంది అవి వాడుతూ ఉన్నారు. రెండోది ఏంటి అంటే గవర్నమెంట్ పరంగా కొన్ని రెగ్యులేషన్స్ అనేది రావాలి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి
మనం ఏఐతో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు, ఎవరు ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలతో ఫన్గానో కొంత ఇన్ఫర్మేటివ్గానో మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు కొంతమంది. అవును, మొన్న రీసెంట్గా చూసుకున్న రష్మిక ఫోటోని వేరే అమ్మాయి బాడీకి ఇట్లా అటాచ్ చేసి ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కొంతమంది మంచి పర్పస్లు కూడా వాడుతున్నారు. కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, అవును, అంటే దాన్ని ఫన్ వేలో వాడేవాళ్ళు ఉన్నారు, రాంగ్ వేలో కూడా వాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాంగ్ వేలో మీరు చెప్పినట్లుగా హీరోయిన్స్ ఫొటోస్ అవి వాడిన వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళు అరెస్ట్ చేయరు, పట్టుకోవడం. ఈరోజు టెక్నాలజీ మనకి ఏంటంటే ఎవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళని పట్టుకోవడం అనేది ఖచ్చితంగా జరిగిపోతుందండి. సో మిస్యూజ్ అవ్వకుండా మెయిన్గా ఏంటంటే ఈ కంపెనీస్ ఆల్రెడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాయి. ముఖ్యంగా మనకి గవర్నమెంట్లో కొన్ని పాలసీస్ రావాల్సినవి ఉన్నాయి. కొత్త టెక్నాలజీ కాబట్టి ఇంకా అందరూ అంటే ఇప్పుడు దాకా లేని కొత్త కేసెస్ కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. కానివ్వండి, ఒకసారి ఆ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి యూసేజ్ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయిపోతుంది. మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా దీనికి మొన్నే బడ్జెట్ కూడా కేటాయించింది ఏఐకి సంబంధించి. అసలు దీన్ని ఇండియాలో ఏఐ తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టచ్చు, ఎంత ఖర్చు అవ్వచ్చు? అంటే ఇప్పుడు దానికన్నా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటేనండి, ఎన్ని కోట్ల మంది ఉన్నాము మనం, కానీ మనం ఏఐలో ముందుకు లేము అనేది వాస్తవం. అవును, దానికి మెయిన్గా కాదు మనం చూసుకుంటే మైండ్ సెట్ అండి. మనం మన పిల్లలందరినీ కూడా ఎంప్లాయీస్గా ఉండడానికి తయారు చేస్తున్నాం తప్ప, జాబ్స్ కోసమే తయారు చేస్తున్నాం తప్ప, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని మనం కొత్తగా సాల్వ్ చేద్దాము, దానికి మనం కొత్తగా ఏదైనా ఒక ఇది స్టార్ట్ చేద్దాం అనే ప్యాటర్న్లో చాలా తక్కువ మంది ఉండిపోవటం. ప్లస్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్గా మంచిగా ఉన్న వాళ్ళంతా కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేయటం. అంటే మన దగ్గర మంచిగా ఆలోచించే వాళ్ళంతానేమో వేరే చోట్లకి వెళ్ళిపోయి జాబులు చేయటం, ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ జాబ్ మైండ్ సెట్తో ఉండటం వల్ల మనం కనీసం ఏఐలో కాంపిటీషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు యుఎస్ మెయిన్ అగ్రపీఠంలో ఉంది, తర్వాత ఇప్పుడు చైనా మంచి ఆన్సర్ ఇచ్చింది సంథింగ్ ఒక 2 మోడల్స్తో. ఇండియా నుంచి ఇంకా ప్రయత్నం పూర్తిగా స్టార్టే కాలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10,000 crores పెట్టి మేము ఒక లాంగ్వేజ్ మోడల్ని తీసుకురాబోతున్నాం, మన ఓన్ లాంగ్వేజ్ మోడల్ వస్తుంది. సో దానికి ఒక 10,000 crores బడ్జెట్ అనౌన్స్ చేశారు. వితిన్ 6 to 8 monthsలో అది కంప్లీట్ అయిపోతుందండి. సో వీఆర్ హ్యాపీ. 6 to 8 monthsలో మనకి మన ఓన్ మోడల్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఏఐలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి సార్? ఏఐలో ఎన్ని లాంగ్వేజ్లు ఉంటాయి అనే దానిలో ఏం లేదండి. ఏఐతో మనం ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మనం డేటా యాక్సెస్ చేయగలుగుతాం. ముఖ్యంగా ఇండియా లాంటి దానిలో కనుక మనం ఓన్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ప్రాసెస్ అక్కడే పడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియాలో కనీసం ఒక 18 నుంచి 20 భాషలన్నా తీసుకొస్తే కానీ అది సక్సెస్ఫుల్గా అందరికీ హెల్ప్ అవ్వదు. ఇండియాలో మనకి కనుక మన మోడల్ హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 18 to 20 లాంగ్వేజ్లోనే అది ఖచ్చితంగా అర్థం చేసుకుని అన్ని లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా ఇవ్వగలిగేలా తయారు చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ మోడల్తో అయినా మనం తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఇది మీ జనరల్గా అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్లో ఉంటాయి. అంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయండి. మెయిన్ ఏఐలో ఉన్న మెయిన్ అడ్వాంటేజే అది. ఇవన్నీ కూడా ఎన్ఎల్పి మోడల్లోనే ఉంటాయి. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని మనం హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలుగుతాయి, అర్థం చేసుకునే ఆన్సర్ ఇవ్వగలుగుతూ ఉంటాయి. అంటే హ్యూమన్ లాగే మాట్లాడుతుందా న్యాచురల్గా? అంటే అర్థం చేసుకుంటాయి ఫస్ట్. ఇప్పుడు మనకి బేసిక్గా అంతకుముందు మనం కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవాలి అంటే దాని భాష మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ మన భాష నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు ఏంటంటే ఒక మ్యాథ్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. టీచర్ అయితే డీటెయిల్డ్గా చెప్తుంది ఆమె, ఆయన అలా నేర్చుకుంటాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఏఐలోనే ఇస్తుంటే ఇంకా పిల్లలు నేర్చుకోవడానికి ఇంకా అవకాశం ఉండదు కదా, డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా. మీకు ఏఐలో కూడా మీకు ఇప్పుడు వీటిల్లో కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే మీకు మనం దాన్ని ఏం అడుగుతున్నాం అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2+2 ఎంత అని అడిగాం అనుకోండి, 4 అని ఆన్సర్ ఇస్తుంది. 4 ఎలా అని అడిగారు అనుకోండి, స్టెప్ బై స్టెప్ మొత్తం వేసి చూపిస్తుంది. ఓకే. సో నిజంగా అంటే నేను ఏమంటానంటే పిల్లలు ఇవాళ రేపు పిల్లలు అయితే చాలామంది పేరెంట్స్కి టైం ఉండకపోవటం ఒకటి, లేకపోతే పిల్లలు వచ్చి సడన్గా గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి, భూమి ఎందుకు రౌండ్గానే తిరుగుతుంది, బ్లడ్ ఎందుకు ఎర్రగానే ఉంటుంది, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు పాపం ఇంట్లో వాళ్ళు ఏదో పని చేసుకుంటా ఉంటే సడన్గా వెళ్ళి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో కూడా తెలియదు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకైనా వాళ్ళకి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం ఉండకపోవచ్చు. సో ఇవాళ అందరూ కూడా చాలామంది పిల్లలు కూడా ఆల్రెడీ వాడుతున్నారు. ఇక వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా దాన్ని అడుగుతున్నారు, చక్కగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దే ఆర్ లెర్నింగ్. అంటే చిన్నపిల్లలు ఫోన్ ఎంత బాగా వాడుతున్నారో ఆల్రెడీ ఏఐ టూల్స్ని అంత సరదాగా వాడేస్తున్నారు. అంటే నేనేమంటానంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఒక వరమేనండి.
ప్రాపర్గా ఉపయోగించుకునేలా మనం గైడ్ చేయాలి. అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దీన్ని ఇలా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు అని మనం వాళ్ళకి ఆ ఎగ్జాంపుల్ చూపిస్తూ కనుక నేర్పిస్తే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగానే ఒక ప్రాబ్లం ఉంది, జస్ట్ వాళ్ళ ఫోన్లో ఆ ప్రాబ్లం చూపిస్తే అది చక్కగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం వేసి చూపించింది. ఈ ఏఐకి ఎన్ని రోజులు ఈ డిమాండ్ ఉండొచ్చు? ఆల్మోస్ట్ 20 to 40 years ఉంటుందండి. మీకు ఇందాక చెప్పినట్లుగా 3 stages అనుకున్నాం, ఏఎన్ఐ, ఏజీఏ, ఏఎస్ఐ. ఇంకా మనం ఏఎన్ఐలోనే ఉన్నాం. ఏజీఏ రావడానికి ఇంకో 5-10 years పట్టిద్ది. ఈ ఏఎస్ఐ రావడానికి ఆల్మోస్ట్ ఇంకో 10 to 20 years పట్టిద్ది. ఎంత కాదన్నా నెక్స్ట్ 20 to 40 years ఏఐ మన లైఫ్లో ఒక మేజర్ పార్ట్ కాబోతుంది. కాబట్టి ఈ డిమాండ్ అనేది ఇప్పటికప్పుడే తగ్గేదేం కాదండి. ఇది ప్రతి రంగంలో కూడా పెను విప్లవాలను తీసుకొస్తుంది. అది మీకు మెడికల్ పరంగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి రీసెంట్గా రష్యా వాళ్ళు క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు అని చెప్పి, ఈవెన్ వాళ్ళు ఇచ్చిన రీసెర్చ్ సైంటిస్టులు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటి, మేము దీనిలో కూడా ఆ ప్రాసెస్లో కూడా ఏఐని హెల్ప్ తీసుకున్నాము అని అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే వేరే కంట్రీ కూడా ఎయిడ్స్ మీద కూడా ఒక వ్యాక్సిన్ తీసుకొస్తుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీఆర్ ఆల్సో యూజింగ్ ఏఐ. ఇప్పటి వరకు లేని మందులు లేనటువంటి వాటికి కూడా మందులు కనిపెడుతున్నారు విత్ హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మెడికల్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, చాలా 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 అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. సో ఇది మనకి ప్రతి కేటగిరీలో ప్రతి ఫీల్డ్లో కూడా మనకి పెను మార్పులు తీసుకొస్తుంది. సో ఫైనల్గా ఏఐ వల్ల అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజెస్ ఏం లేవంటారు? అంటే డిసడ్వాంటేజ్ లేవని అనట్లేదు. రీసెంట్గా మనకి ఒక రీసెర్చ్ వచ్చింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 94 million జాబ్స్ పోబోతున్నాయి ఏఐ వల్ల. అట్ ద సేమ్ టైం 170 million జాబ్స్ రాబోతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే ఇది. అంటే ఏఐ వల్ల రాబోయే 5 yearsలో 94 million జాబ్స్ పోతున్నాయి అంటే అర్థం చేసుకోండి అంటే ఎంత ప్రమాదకరంగా ఉండబోతుంది అనేది. అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు లేని కొత్త జాబ్స్ 170 million కొత్త జాబ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అది ప్లస్సా మైనసా అంటే పోయే జాబ్స్ 50% అయితే కొత్తగా వచ్చేది 80%, 100% ప్లస్సేనండి. కాకపోతే అంటే ఆ ప్రాసెస్లో ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు ముందుకెళ్తారు. భయపడుతున్నో లేకపోతే ఇవన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు అక్కడ ఆగిపోతారు. కానివ్వండి, దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పటివరకు మీకు ఎన్ని లాంగ్వేజెస్ ఐడియా ఉన్నాయండి? సో ఇప్పుడు మీరు ఏఐ హెల్ప్తో 300 లాంగ్వేజ్లో వీడియోస్ చేయొచ్చు. అంటే మీరు ఒక లాంగ్వేజ్లో వీడియో చేస్తే అదే అన్ని లాంగ్వేజ్లోకి మార్చి అదే అన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు నేను 300 లాంగ్వేజెస్ వచ్చినా కూడా ఓన్లీ వీడియోసే చేయగలను, మాట్లాడలేను కదా. నో ఇక్కడ మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకున్న లిమిటేషన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక వీడియోనే అదే వీడియో మీరే ఉంటారు, సేమ్ డబ్బింగ్ ఏదైతే ఉంటుందో అది మీ వాయిస్తోనే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ కంటెంట్ అనేది హిందీలో వెళ్తుంది, తమిళ్లో వెళ్తుంది, కన్నడలో వెళ్తుంది. దానివల్ల మీకు అడ్వాంటేజేగా. ఇప్పుడు మనం వీడియో చేసేదే ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కోసం. అది అన్ని లాంగ్వేజెస్ చేయడం వల్ల ఇంకా మీకు ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతారు? మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం నేర్చుకోవడానికి స్కోప్ తక్కువ అయిపోద్ది ఇట్లాంటి వీడియోస్ రావడం వల్ల. అట్లా ఏం లేదండి, ఇంకా మీరు కొత్త ఏఐ టూల్స్ రావడం ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఏదో కొత్త లాంగ్వేజ్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నారు, ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. మామూలుగా అయితే ఏం చేస్తాం, మనం ఆగిపోతాం, లేదంటే టైం వచ్చినప్పుడు అక్కడికి వేరే సిటీకి వెళ్ళో లేకపోతే ఎక్కడైతే నేర్పిస్తే అక్కడికి వెళ్ళి నేర్చుకుందాం అని పెట్టుకునే వాళ్ళం. లేదు కొంతమంది ఆన్లైన్లో మనం నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది అంటే మీరు ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకొని జెమినైని ఉపయోగించుకొని ఆటోమేటిక్గా మీరు స్క్రీన్ షేర్ చేస్తే అదే చెప్తుంది. మీరు కెమెరా చూపిస్తే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా చూపించిన ఎదురుగా ఎవరు ఉన్నారంటే ఒక యాంకర్ ఉన్నారు, మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు, ఇలా డ్రెస్ పలానా బ్లాక్ కలర్ డ్రెస్, ఈ విధంగా అన్నీ చెప్తుంది. అంటే చూసి అర్థం చేసుకుని చెప్పగలుగుతుంది. సో మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ వీటి వల్ల బ్లైండ్ పీపుల్కి విజన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఏఐతో చాలా చాలా మంచి మంచి ఇవే ఉన్నాయండి. అంటే ఇప్పటివరకు చాలామంది ఏంటంటే బ్లైండ్ పీపుల్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఏఐ హెల్ప్తో చాలా అద్భుతమైనటువంటివి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఏ ఎవరికి ఉపయోగపడదు అనే దానికి క్వశ్చన్ ఏం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు హౌస్ వైఫ్కి ఎట్లా
యూజ్ అవుతుంది సార్ ఏఐ? ఇప్పుడు హౌస్ వైఫ్సే ఉన్నారనుకోండి, ఈవెన్ వాళ్ళు అంటే వాళ్ళకి 2-3 రకాలుగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఇప్పటివరకు మనం ఏంటంటే ఫ్యామిలీకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలనుకున్నా కూడా ఆ వాల్యూస్ తెలియకపోవటం వల్ల, లేకపోతే దేనిలో మనకి ఎంత మంచి పోషకాలు దేనిలో ఉంటాయి, ఇవన్నీ కూడా చాలామందికి ఐడియా ఉండదండి. జనరల్గా ఏంటంటే దానికి సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళకంటూ ఒక న్యూట్రిషనిస్టో లేకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా గైడ్ చేస్తారు. ఈరోజు పలానా ఫుడ్ తీసుకోండి, ఈ ఐటమ్ ఎంతవరకు ప్రతి ఒక్కటే తినొచ్చు, దేన్ని ఎంతవరకు తీసుకోవాలి ఏంటి అనేది, పిల్లలకి ఏది అవసరం, ఇలాంటివన్నీ కూడా మనం ఒక న్యూట్రిషనిస్ట్ అయితే పిల్లలకు ఉండరు కదండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క తల్లి కూడా ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని దే కెన్ బికమ్ ఏ న్యూట్రిషనిస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్. వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి, వాళ్ళకి ఎలాంటి తెలివితేటలకు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ దే కెన్ డూ దేర్ బెస్ట్. అలాగే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మేము ఏదో సాధించాలనుకున్నాం, మ్యారేజ్ అయిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాం, కానీ నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏఐ టూల్స్ ఇట్ ఈస్ గివింగ్ వింగ్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ అవి ఉపయోగించుకుని దే ఆర్ ఏబుల్ టు డూ మెనీ థింగ్స్. వాళ్ళు ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు, అవి ఉపయోగించుకుని వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ని ఆన్లైన్లో డిఫరెంట్ వేస్లో మనీ ఏం చేయడానికి కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో హౌస్ వైఫ్కి ది బెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ పొందడానికి, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి ఏఐ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న జాబ్స్ కన్నా కూడా ఇంకా బెటర్గా వెళ్ళడానికి విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ దే కెన్ డూ దేర్ బెస్ట్. ఈవెన్ ఒక ఏఐ టూల్, ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక ఏఐ బాట్ ఒకటి రెడీ చేసి అదే నౌకరీలోకి వెళ్ళి తన రెజ్యూమ్ ఉన్న డేటాకి సరిపోయే కంపెనీస్ని వెతికి అదే అప్లై చేసేలా చేశాడు. 1000 కంపెనీస్కి అదే సపరేట్గా లెటర్ రాసి అదే అప్లై చేసింది. సో ఆల్మోస్ట్ ఏమైందంటే ఒక 50 ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అంటే 1000 కంపెనీస్కి ఏఐ బోర్డ్తో అప్లై చేస్తే 50 ఇంటర్వ్యూస్ ఫైనల్ అయినాయి. ఇప్పుడు అదే అబ్బాయి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు మాన్యువల్గా ఒక కంపెనీ చూసి అప్లై చేయాల్సిన అవసరం లేకుండా విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ చేయగలిగాడు. అదేమీ తనకి తెలియని సబ్జెక్ట్ కాదు, తనకున్న క్వాలిఫికేషన్ సంబంధించిందే రాసింది. ఇలా మనం చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. సో ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మనకేంటంటే ఈ గిగ్ ఎకానమీ అనేది ఇంకా పెరగబోతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫ్రీలాన్సింగ్ మనం ఒక సర్వే ప్రకారం 2035 నాటికి 8 అవర్స్ జాబ్స్ ఉండవు. ఎందుకంటే అన్నీ ఏఐ వచ్చేస్తే మనం 3-4 గంటలు పని చేస్తే చాలు. ఇప్పుడు మనం 8 గంటలు చేసే పని 3-4 గంటల్లోనే మనకి మ్యాక్సిమం వర్క్ అయిపోతుంది. అంటే ఫ్యూచర్లో 3-4 గంటలు కూడా పని ఉండదేమో. అదే ఫ్యూచర్లో అసలు అది కూడా ఉండదు. ప్రస్తుతానికైతే 2035 నాటికి 8 అవర్స్ వర్క్ జాబ్స్ అనేది అసలు ఉండవనే ఉంది. సో మీరు మిగతా టైంని ఎలా ఉపయోగించుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేనైతే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇది ఖచ్చితంగా పని ప్రమాదమే. ఎవరైతే మనం పట్టించుకోకుండా వదిలేస్తామో ఇదే మనకి డేంజర్ అవుతుంది. సో మనం వీలున్నంత వరకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. ప్రతి ఒక్క పర్పస్కి కూడా కొత్త టూల్స్ వస్తూ ఉన్నాయి, అవి నేర్చుకోండి. స్టూడెంట్స్ అయితే కనుక డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి. ఇవాళ 13 సంవత్సరాల పాప ఒక అమ్మాయి ఏఐ మీద ఒక కంపెనీ స్టార్ట్ చేసి 100 crores ఉంది ఈరోజు ఆ కంపెనీ వాల్యూ. సో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. కేవలం థింగ్ ఏంటంటే మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాం, పాజిటివ్ సైడ్గా ఎలా ఉపయోగించుకోబోతున్నాం. నెగిటివ్ సైడ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు బాంబులు తయారు చేయొచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది. రాబోయే రోజుల్లో ఫేక్ వీడియోస్ ఎక్కువ అవుతాయి. ఎలక్షన్స్ టైంలో వీటి వల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి. అవన్నీ కంట్రోల్ అవ్వాలి అంటే ఒకటి వెబ్సైట్స్ నుంచి కొంత రిస్ట్రిక్షన్ ఉండాలి, గవర్నమెంట్ పాలసీస్ నుంచి కొంత రిస్ట్రిక్షన్ ఉండాలి. రిస్ట్రిక్షన్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవన్నీ కూడా చాలా మంచి ఏఐతో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ. అసలు ఏఐకి సంబంధించి ఫుల్ డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.